అందరికీ నమస్తే అండి. దేవతలకు అభిషేకం ఎందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక పూజా విధానం అంటే, భక్తుని యొక్క పాపాలను పోగొట్టి దైవానికి చేరువ చేసేందుకు దేవతలకు అభిషేకం నిర్వహిస్తాము. అహంకారం, అసూయ అనేవి విడిచిపెట్టి పరమాత్మ పాదాల వద్ద లొంగిపోయే ఆత్మ ఆధ్యాత్మిక ప్రగతికి తెరతీసేందుకు అభిషేకం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని దేవతలకు మనము అభిషేకం నిర్వహించేటప్పుడు కొన్ని ముఖ్యమైన ద్రవ్యాలతో నిర్వహించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు, జీవితంలో సానుకూలత ఏర్పడతాయి. 24 ద్రవ్యాలతో కూడిన అభిషేకాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. మరి ప్రతి ఒక్క ద్రవ్యానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో ఉంది. ద్రవ్యాలను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలతో కూడిన జాబితాను మనం తెలుసుకుందాం. చతుర్వింశతి అంటే 24 అంశాలతో కూడుకున్న ద్రవ్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీరు స్వచ్ఛతకు మరియు రోజ్ వాటర్ భావోద్వేగాలకు, ఫ్లవర్ వాటర్ అంటే రోజ్ వాటర్ ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం, చందనం మనం పిల్లల గురించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యం గురించి వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ, విభూతి పాపనాశనము, లేత కొబ్బరి రసం సంతానం యొక్క శ్రేయస్సు కోసం, సహస్రధార అభిషేకం 1000 రంధ్రాలు ఉన్న పళ్ళం ఉపయోగించి చేస్తాము. పంచశంఖం అభిషేకం గంగాజలంతో నిండి 5 శంఖాలు కలిగినట్టుగా విజయం చేకూర్చడానికి చేస్తాము. స్వర్ణాభిషేకం అసూయ యొక్క హానికరమైన ప్రభావాన్ని నాశనం చేయడం కోసం చేస్తాము. అలాగే మామిడి రసం దీర్ఘ అనారోగ్యాల నాశనానికి, దానిమ్మ రసం సంతానోత్పత్తికి, పాలు ఆనందం, పెరుగు మంచి ఆరోగ్యం, తేనె శారీరక శక్తి మరియు తేజం, చెరుకు రసం దుఃఖనాశనం, లేత కొబ్బరి సంతానం కోసం, అలాగే సుగంధ తైలం గంధపు చెక్కతో చేసినది ఆధ్యాత్మిక పురోగతికి, బియ్యపు పిండి తెలివి పెరగడానికి, ఉసిరిక పొడి మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించి ఆధ్యాత్మికత వైపు దారితీసేందుకు, పసుపు పొడి శుభానికి, ఏలకలు మరియు మిశ్రమం కలిగిన సుగంధ ద్రవ్యాలన్నీ జీవితంలోని పదోన్నతికి, పంచగవ్యం పాలు, పెరుగు, నెయ్యి, గోమయం మరియు రోజ్ వాటర్ సానుకూల శక్తిని పెంచి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. పంచామృతం దీర్ఘాయువును, మంచి ఆరోగ్యాన్ని, అరటి పండుతో చేసేది కుటుంబ సంక్షేమానికి, ఆరెంజ్ జ్యూస్ విజయానికి సంకేతంగా అభిషేకాన్ని నిర్వహిస్తాం.